నచ్చిందన్న లైలా? లేదన్నా, ఇది లైలా కాదన్న, పెద్ద మైలాలా ఉంది. సో వర్స్ట్ కైండ్ ఆఫ్ మూవీ విశ్వక్సేన్ కెరియర్లోనే. అంటే ఎవరు చూస్తారని ఇంకా ఇలాంటి సినిమాలు. అంటే నేను వచ్చినందుకు ఆయన 11 మంది గొర్రెలు అన్నారు కదా, ఆ గొర్రెల్లో నేను ఒక గొర్రెని ఈ సినిమా చూసినందుకు. సో అసలు అనవసరంగా ఈ మూవీకి వచ్చాననే ఒపీనియన్ అయితే నాకు వచ్చేసింది అన్న. అంటే విశ్వక్సేన్ ఇచ్చిన హైప్ కానీ ఏమాత్రం లేదా మూవీలో? ఆయన ఇచ్చేవే హైపులు, ఆ హైప్కి తగ్గట్టు ఏ రోజు కూడా ఆయన న్యాయం చేయడు. దాంట్లో అయితే నేను 100% షూర్. దమ్ముంటే ఆయన్ని నన్ను ప్రూవ్ చేసుకోమనండి. నేను ఇచ్చిన హైప్కి ఇది నేను ఇచ్చిన సినిమాని ఎప్పుడేం ప్రూవ్ చేయమనండి. ఓవర్ రేటెడ్ యాక్టర్ అన్న, ఎందుకన్నా అంత పెద్ద పెద్ద స్టార్ హీరోస్ని తెచ్చుకొని నువ్వు ఎన్టీఆర్ని, బాలకృష్ణ గారిని, చిరంజీవి గారిని తెచ్చుకొని నీ మూవీని ప్రమోట్ చేసుకొని ఇలాంటి చిల్లర సినిమాల కన్నా నేను లిటరల్లీ మెన్షన్ చేస్తున్నా, చిల్లర సినిమా అన్న ఇది. లైక్ అడల్ట్ చూడడానికి కూడా సిగ్గేసే మూవీ, లిటరల్ చెప్తున్నా. ఇంకా ఇలాంటి మూవీకి ఏ రేటెడ్ కాదు, అసలు బ్యాన్ చేయాలి ఈ మూవీని. బాయ్కట్ లైలా అన్నారు కానీ బ్యాన్ లైలా అని నేను అంటా అన్నా. అంటే చిరంజీవి గారిని చీఫ్ గెస్ట్ తెచ్చుకొని ఆయన వాల్యూ తగ్గించారనుకోవచ్చు. నేనైతే అంటే కొన్ని సీన్స్ ఆయన రిఫరెన్సెస్ పెట్టుకున్నారు, ఆ రిఫరెన్సెస్ ఎక్కడైనా చూపించి ఆయన బ్లాక్మెయిల్ చేసి తెచ్చుకున్నారేమో, కానీ ఆయన్ని తెచ్చుకొని ప్రమోట్ చేసినందుకు నాకు రెస్పెక్ట్ పోయింది లిటరల్లీ. సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేస్తారండి, ఏం చెప్తాను ఏంటన్నా? నేను సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నాను. సక్సెస్ సెలబ్రేషన్ చేసుకోమనండి, ఆ సక్సెస్ సెలబ్రేషన్కి వచ్చిన వాళ్ళు గొర్రెలు లిటరల్లీ. గొర్రెల సీన్ అంటే పృథ్వీరాజ్ గారిని తీసుకెళ్లి గొర్రెల మందులో వేస్తారన్న. ఆయన అన్నారు కదా 150 మంది గొర్రెలు, 11 గొర్రెలు మిగిలాయని. ఆ 11 గొర్రెలు లాస్ట్ సినిమా అయ్యేదాకా నిల్చునే వాళ్ళు 11 మంది గొర్రెలు అంతే. అదే మూవీ లిటరల్లీ. మూవీ ఫుల్ గా చూసిన గొర్రెలు అంట. మూవీ లిటరల్లీ ఫుల్ గా చూసిన గొర్రెలు. ఎవరికైనా డౌట్ ఉంటే వచ్చి చూసుకోమనండి, వాళ్ళే మిగులుతారు గొర్రెగా లిటరల్లీ.